दातारं सर्वसंपदां ओम गंगणपतये नमः। राजा नामधेयस्य स्वाति नामधेयस्य चर्वी नामधेयस्य तदुर्ल गोत्रस्य कुमार स्वामी अरुण लोकेशु प्रीति मानस स कुटुंबस्य तल्लिंगस्य नवीन कुमार नामधेयस्य स कुटुंबस्य నాకు చెప్పలేదు అనుకోకుండా చెప్పింది పర్వాలేదు మంగళ చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య అభయన వీర వెంకట రమా సహిత సత్యదేవత గోచార గ్రహచార మమ జన్మ నక్షత్ర అనురాధ నక్షత్ర దోష పరిహారార్థం స్వామి గణపతి అర్చన పూజాం కరిష్యే ఆతో ఆయుష్యమగ్రయం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తో తేజః వినాయకాయ నమః యజ్ఞోపవీత ధారణాంతరం అక్షతాం సమర్పయామి. ఇలా పట్టుకోండి, చేయవేయండి, స్వామివారి మెద్దలండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనే చ పరాయనే దూర్వారోహంత పుష్పినే ఆ పువ్వుల వేసండి. తదాశ్చ కుండరీకాని సముద్రస్య గృహాయ మే శ్రీ మహాగణాధిపతయే నమః. దూర్వాక్షత పుష్పై పూజయామి. తదుపరి అతాందాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కంద పూర్వ వన్యనాజో జితం ప్రియం గృహాణ మంగళం దీప త్రైలోక్య తిమిరాపః భక్త్యా దీపం త్రయస్యామి దేవాయ పరమాత్మనే సుమః తత్సవితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి. ఇలా చూపించేహి మే పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాంస్య దేహి మే గణనాయక వినాయక నమస్తుభ్యం నమస్తే మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సకల సర్వ కార్యేషు శుభప్రద లక్ష్మ అష్టదిక్పాలక కులదేవత గ్రామదేవత ఆహ్వాన సిద్ధ్యర్థే భూదేవత నిరంతరం ధాన్య సంపద అన్న సంపద వస్తు వాహన ప్రాప్తి వంశ అభివృద్ధి సిద్ధ్యర్థం వీర వెంకట సత్యదేవ నమస్కారం సమర్పయామి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. మమ గృహేణ కళ్యాణ వెంకటేశ్వర స్థాపయామి పూజయామి. అలివేలి మంగా సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్థాపయామి పూజయామి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యా. చెప్పండి. బుధ అరిష్ట సంప్రాప్తే బుధ పూజాంచ కారయే బుధ ధ్యానం ప్రవక్ష్యామి. బుధగ్రహ పీడోప శాంతయే ప్రియపుత్ర పీడోప శాంతయే. దేవానాంచ ఋషీణాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. శనీశ్వర అరిష్ట సంప్రాప్తే శనీశ్వర పూజాంచ కారయే శనీశ్వర ధ్యానం ప్రవక్ష్యామి. శనీశ్వర పీడోప శాంతయే మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. అతిదేవత ప్రత్యధిదేవత సహిత శనైశ్చర స్థాపయామి. దేవత
సద్గురు శిరిడి సాయిమావాహయామి స్థాపయామి పూజయామి సత్య సాయీశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి. మీ ఇంటి పేరంట ఎవరు? రామనామ నమోస్తుతే సీతాదేవి సమేత రామచంద్ర ప్రభో ఆవాహయామి సీతారామమావాహయామి స్థాపయామి పూజయామి. ధీమహి నమో హనుమాన్ ప్రచోదయాతు పంచముఖ ఆధ్యనేయ స్వామి సర్వదోష శివా. చెప్పండి. మమ గృహేణ వాస్తుజనిత వాస్తు సంబంధిత అనేక దోష పరిహారార్థం తూర్పు దిగ్భాగే ఉత్తర దిగ్భాగే అనేక దోష పరిహార నివారణార్థం వాస్తు పురుష దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. యజమానస్య జన్మ నక్షత్రే అనురాధనే గదాస్వరూప సత్యదేవ ప్రతిమ రూప సాలిగ్రామ లక్ష్మీనారాయణ దేవత సాలిగ్రామం మహాదేవాయ నమః సర్వజ్ఞే నమో నమః సర్వభూత ప్రతప్రదాత సర్వజ్ఞ త్రిభువన ప్రదాయక శంకుచక్ర గదాన్ హస్తే స్వరూపాయ సత్యదేవత సాలిగ్రామ నమస్కారం సమర్పయామి. సాలిగ్రామ శిలాహారి పాపహారి విశేషతః ఆజన్మ కృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే సాలిగ్రామ శ్రీ విష్ణు స్వరూపాయ సాలిగ్రామ ప్రతిమ రూపేణ నమస్కారం సమర్పయామి. పాలందులో వేసేయండి. సాలిగ్రామ సర్వ భువనాయ నమః ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి నారాయణాయ చక్ర గదాధారణే నమః బాహూన్ పూజయామి కంబూ కంఠాని కుందలదంతాయ నమః దంతాన్ పూజయామి నాసాగ్నిమౌత్రికాయ నమః నేత్రాన్ని పూజయామి సూర్య చంద్ర ధారణీ నమః. కింది ఒక రాయి కింద క్లాత్ సత్యనారాయణాయ నమః నీలాంబరాయ నమః సత్యదేవాయ నమో నమః పీతాంబరాయ నమః. మీ ఇద్దరు ఎక్కడ పెట్టుకోండి. భోజనం అయిన తర్వాత మీరు మర్చిపోకుండా తినాలి. అమ్మ మీ ఇద్దరు అటు పెట్టుకోండి. నమస్కారం చేయాలి. మీరు మాత్రమే ప్రతి కథకి అక్షంతలు వేయాలి. వాళ్ళందరూ 5 కథలు అయ్యాక అక్షంతలు వేయాలి. అందరూ కూడా అక్షంతలు పెట్టుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వ విఘ్నోపశాంతయే. మామిడి చెట్టు తాలూకా ద్రవ్యములు కానీ పచ్చల దూరముగా ఆ కలిసి మనకు కనబడట. దానిపైన నారికేల ఫలంబు ఉంచి ఒక రవికల గుడ్డ లక్ష్మీదేవిగా రమాసహితుడైనటువంటి సత్యదేవుడుగా ఆహ్వానించి స్వామికి సాలిగ్రామ రూపంలో ఉన్న ద్రవ్యము కానీ సత్యనారాయణ స్వామి ప్రతిమ కానీ పంచద్రవ్యములతో స్వామికి. ఇంకో కథ చెప్పుచున్నాను వినండి. పూర్వకాలములో కాశీనగరమున ఒక బ్రాహ్మడు ఉన్నాడట. అతడు దరిద్రగుడచే అన్న వస్త్రంబులు లేక ఆకలచో బాధపడుచు ప్రతి ఇల్లు కూడా భిక్షాటను ఎత్తుకుంటూ బతుకుతున్నాడట వేద బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణోత్తముడు ఆ విధముగా దుర్భమైన కష్టములు అనుభవించ నీవు వేద పండితుడవై ఉన్నావు. సమస్త విద్యా జ్యోతిష్య పారాంగాలన్నీ కూడా నేర్చుకుని ఉన్నావు. కానీ ఎంత కఠిన దారిద్రము అనుభవించుటకు గల కారణము ఏమిటయ్యా అని అడగగా ఆ మాయారూపంలో ఉన్నది శ్రీ మహావిష్ణువే అని గ్రహించలేక ఈ బ్రాహ్మణోత్తముడు ఓం కళావతి
చాలా కాలము నుండి మనకు సంతానము లేదు కదా, కనుక ఇప్పుడు మనం వ్రతం చేస్తే సంతానము ఎలా కలుగుతుంది? స్వామికి మహత్యము ఉందో లేదో మనకు తెలియదు కనుక నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను, అష్టదిక్పాలక దేవతలారా దాన్ని జరిపించుకుంటాను తండ్రి అని అష్టదిక్పాలక దేవతల మీద కూడా ఒక ప్రమాణాన్ని గావించినట ఆ షావుకారులిద్దరూ కూడా. ఎప్పుడైతే అట్లా నమస్కారం చేశారో తన వ్యాపారము చేసుకుందామని నగరానికి వెళ్ళిపోయాడు. చాలా కాలం గడిచినది. అయితే కొంతకాలం గడిచిన తర్వాత చతుర్థో అధ్యాయ కథా ప్రారంభ. 4వ కథ చెప్తున్నాను వినండి. ఓ మునీంద్రులారా, మరి యొక్క కథ చెప్పుచున్నాను వినండి. ఏమి చేస్తాడు అని పడగ ఒడ్డు కట్టి అవన్నీ చూడగా వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయట. చాలా సంతోషంపజెందాడట. అయితే ఇదంతా అక్కడ నుండి గ్రహిస్తున్న శ్రీమన్నారాయణుడు ఇట్లా ప్రశ్న వేశాడట. ఓ వైశ్యులారా, మీ పడవ అంత నిండా ధనరాశులు, వజ్రాలు, వైడూర్యాలు, ఆభరణాలు కనబడుతున్నాయి. పేద బ్రాహ్మణుడు దానం చేయొచ్చు కదా అని శ్రీ మహావిష్ణువే చేయిజాపాడట. మాయారూపంలో ఉన్నది విష్ణువని గ్రహించలేక అజ్ఞానంతో, సన్యాసి మా పడవలో ఏమున్నాయో నీకెందుకయ్యా, ఏదో మా ఇంట్లో వంట కోసం అడవిలో దొరికిన ఆకులు, అలములు, పుల్లలు ఏడుకొని ఇంటికి పట్టుకెళ్తున్నాను తప్ప నువ్వు అనుకునేటట్లు వజ్రాలు, వైడూర్యాలు కట్లా కావు అని అపహాస్యాన్ని చెప్పారట స్వామి. వసన భటులకి అడవిలోకి వెళ్తాను, జంతువును సంహారి వేటాడి ఇంటికి వస్తాను, అంతవరకు కూడా ఇతర రాజులు ఎవరూ కూడా మనపై దండయాత్ర చేయకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అలా ప్రయాణాన్ని గావించాడట. కొంత దూరమపి ఓం అత పునఃపూజాం కరిష్యే. నాన్న ఎదురు తీసుకొని అక్షంతలు అమ్మ నువ్వు కూడా పునఃపూజ చేయాలి స్వామికి. సమర్పయామి ఆవాహయామి తాంబూలం. ముగ్గురు కలిసి పెట్టండి అక్కడ. తాంబూలమిదే తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలమితి తాంబూలం సమర్పయామి. 2 అక్షంతలు మీరు తీసుకోండి అమ్మ, నువ్వు కూడా తీసుకోండి. చెప్పండి. షోడశోపచార భగవాన్ సర్వాత్మక ఏతత్ఫలం సత్యనారాయణ అర్పణమస్తు. నీళ్ళు వదలాలి, మీరు నీ మట్టుకు వదలాలి, నువ్వు ఆయన చేతిలో వదలాలి. సత్యనారాయణ అర్పణమస్తు. తిరుమలవాస తిరుమలవాస సుమధురహాస ఈ హారతి కొనవయ్యా. శ్రుతజన పోష జయ జగదీశ మార్తిని కనవయ్యా. అడుగే పడని పయనాన అడుగే పడని పయనాన వెలుగై నడిపే నీ కరుణ. ఆవరాన్ని ఏదో శిలలోన నిలుపుకొందుకే తపములు చేసా. తిరుమలవాస సుమధురహాస ఈ హారతి కొనవయ్యా. శ్రుతజన పోష జయ జగదీశ మార్తిని కనవయ్యా. सर्वेषां स्वस्तिर्भवतु. सर्वेषां स्वस्तिर्भवतु.
ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా తోచి మరు జన్మేదో మొదలైందే ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా తోచి మరు జన్మేదో మొదలైందే ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే ప్రమాదం అనేదే ఇటే రాదే సముద్రాల కన్నా సొగసెంతలోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిలా ఇది వరకు మనసుకు లేని పరవశమేదో మొదలైందే మెలకువలో కలలా తోచి మరు జన్మేదో మొదలైందే ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా తోచి మరు జన్మేదో మొదలైందే
ఊరించి రుచులను మరిగే ఉడికించి తాపాలే ఉప్పొంగి ఊపిరి సెగలో కవ్వించి దాహాలే మూలంగా మధువుల జడిలోన పులకించే ప్రాణాలే మధురమే క్షణమే ఓ చెలి మధురమే క్షణమే వీచే గాలులు దాగి చెప్పేని గుసగుసలే చూసి ముసి ముసి నవ్వులు చేసే బాసలని వసమయ్యారందపు లోగట ఆరోదించి ఆకాశం సగమై సాగరమందే ఆగుపించే ఆశాంతం తీరం ముడివేసిన దారం పీచేయద భారాలే మధురమే క్షణమే ఓ చెలి మధురమే క్షణమే మధురమే క్షణమే ఓ చెలి మధురమే